స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఒక శుభదినం. కవ్వాల్ టైగర్ జోన్ ప్రాంతంలో గత 13 సంవత్సరాలుగా భారీ వాహనాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగింది. మరి ఈ ప్రాంత వాసులందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు, ఒకవైపు వ్యాపారస్తులు కావచ్చు, మరోవైపు ఎమర్జెన్సీ కింద వెళ్లే వాహనదారులు కావచ్చు, అదేవిధంగా డ్రైవర్లు కావచ్చు, లారీ ఓనర్లు కావచ్చు, యజమానులు కావచ్చు, వాస్తవంగా ఈ ప్రాంత వాసులు కూడా అందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు పడారు. మరి 13 సంవత్సరాలుగా మరి వారి యొక్క ఆవేదన, బాధ, మరి ఆ రోజుల్లో కూడా వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి హెవీ వెహికల్స్ని అనుమతించకపోవడం, మరి ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత వాస్తవంగా అనుకున్నారు, వాస్తవంగా స్వేచ్ఛ స్వాతంత్రం దొరుకుతుందని. కానీ ఈ ప్రాంత వాసులకి చాలా కఠినమైన నిర్ణయాలతోటి ఏ వెహికల్ కూడా వెళ్లకుండా ఇవ్వడం, మరి ఎన్నికల కంటే ముందు నేను ప్రత్యేకించి హామీ ఇవ్వడం అనేది జరిగింది. మరి తప్పకుండా హెవీ వెహికల్స్ని అనుమతించే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పిన సంవత్సరం నరలోనే మరి హెవీ వెహికల్ విషయంలో అనేక సందర్భాల్లో అనేక వేదికల్లో మరి అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రాంత సమస్యల మీద, హెవీ వెహికల్స్ మీద మాట్లాడడం అనేది జరిగింది. దాంతోపాటు చాలా సందర్భాల్లో వైల్డ్ లైఫ్ బోర్డు మెంబర్గా చాలా మీటింగ్లలో నేను తప్పకుండా ఆ ప్రాంతంలో అవకాశం ఇవ్వాలి అనే ఆలోచనతో మాట్లాడడం అనేది జరిగింది. మరి మాట్లాడికి అనుగుణంగా మరి ప్రత్యేకించి మొన్న 9వ వైల్డ్ లైఫ్ బోర్డు మీటింగ్లో గౌరవ మంత్రి గారు కొండ సురేఖ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆ యొక్క అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన మరి కొండ సురేఖ గారు ప్రత్యేకించి ఈ ప్రాంతవాసులు, వ్యాపారస్తులు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడకూడదు, కొన్ని వందలాది కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆ యొక్క పరిస్థితిని ఆలోచన చేసి మరి వైల్డ్ లైఫ్ వాళ్ళతోటి మరి ఏదైతే సమావేశం ద్వారా ప్రత్యేకమైన చొరవ తీసుకొని మాకు ఈ ప్రాంతంలో హెవీ వెహికల్స్ వెళ్ళడానికి అనుమతి ఇచ్చిన కొండ సురేఖ గారికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి 2 చేతులు ఎత్తి దండం పెట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు వెహికల్ అనుమతించగానే మరి హెవీ వెహికల్స్ దారు కూడా తప్పకుండా రోడ్ సేఫ్టీ అనేది ఏదైతే ఉందో ఆ సూచనలను కూడా పాటించాలి. ఏదైతే ఫారెస్ట్ యాక్ట్ కావచ్చు, అదేవిధంగా అటవీ శాఖ సంరక్షణ చట్టమే కావచ్చు, అదేవిధంగా వైల్డ్ లైఫ్ యాక్టే కావచ్చు, దాని నియమ నిబంధనలకు అనుగుణంగా వెళ్ళాలి. ఎందుకంటే హెవీ స్పీడ్ వెళ్ళడం కావచ్చు, అదేవిధంగా ఏదైతే యాక్సిడెంట్ రూపంలో చేయడమే కావచ్చు, అది మంచిది కాదు. జంతు సంరక్షణ మన బాధ్యత. మనం ఏదైతే ధర్మాన్ని కాపాడని మనం మాట్లాడుతామో, ధర్మో రక్షిత రక్షిత, అటవీ రక్షిత రక్షిత ఏదైతే మనం మాట్లాడతామో అదే రకంగా అడవిని కూడా రక్షించడం మన బాధ్యత. కాబట్టి మీరందరూ కూడా హెవీ వెహికల్ దారు కూడా ఒకసారి ఆలోచన చేసి స్పీడ్గా వెళ్లకుండా డే 6 నుంచి 9 గంటల వరకు మనకు అనుమతి వచ్చింది. ఇది ఒక ఘనమైన విషయం, ఈ ప్రాంతంలో ఒక శుభ పరిణామం. తప్పకుండా ఇప్పటి నుంచైనా వాహనదారులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఏదైతే చేసిన దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి, కొండ సురేఖ గారికి మీరందరూ కూడా రుణపడి ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.